హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ వస్తున్నావా లేదా? కోపంగా అరిచాడు కృష్ణ. ఇంక మాట్లాడలేదు విజయ. కృష్ణ కోపంగా ఉన్నాడు అని గబగబా అక్కడి నుంచి వెళ్ళింది. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇకపై నువ్వు నా ఇంటికే కాదు, మా అమ్మ ఇంటికి వెళ్ళినా సరే నిన్ను చంపేస్తాను. కుటుంబం నుంచి నేను వెలివేస్తున్నాను. మధు, మా అక్క ఇంటి గడప తొక్కినా సరే నీ జీవితంలో అదే ఆఖరి రోజు అవుతుంది. జాగ్రత్త అని మధుని హెచ్చరించి అక్షయ్ తీసుకొని వెళ్ళాడు. మధు తల పట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. మధు పరిస్థితి చూడగానే మహాకి జాలేసింది. మధు బాధగా మధు పక్కన కూర్చుంది. నిజంగానే నాకు ఏ పాపం తెలియదు. అందరు నన్నే అంటున్నారు. నేను అసలు మీ అన్నయ్యని లవ్ చేయలేదు మహా. ఎందుకు ఎవరు నా మాట వినటం లేదు? అసలు తప్పున అంతా నాదే అంటున్నారు. మధు ప్లీజ్, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు పద. మధు ఏడుస్తూ విక్కీ వైపు చూసింది. విక్కీ బయట లాన్లో నిలబడి మధు కోసం ఆలోచిస్తున్నాడు. కోపంగా విక్కీ దగ్గరికి వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని విక్కీ చెంపపై కొట్టింది. ఏయ్ పిచ్చా నీకు, నన్ను కొడుతున్నావు? కాస్త కోపంగానే అన్నాడు విక్కీ. అవును పిచ్చే. ఈ రోజున అందరూ తప్పు నాదే అంటున్నారు. అంటే కారణం నువ్వే. అసలు నువ్వు నాకు ముద్దు ఎందుకు పెట్టావు? మధు, ముందు నువ్వు కూల్గా ఉండు. కూల్గా ఉండటానికి జరిగింది చిన్న విషయమేమీ కాదు. ఇంటి పరువు అంతా పోయింది. చూసావు కదా వార్తల్లో ఎలాంటి న్యూస్ వస్తుందో. పైగా ఇటు ఫోన్లో అందరూ న్యూస్ షేర్ చేసి పిచ్చి పిచ్చి ఫోటోలు పెడుతున్నారు. నీకు ఏంటి? నువ్వు అబ్బాయివి, ఎలా అయినా బ్రతికేస్తావు. కానీ నా జీవితం అలా కాదు. ఇప్పటికే కూతురు చచ్చిపోయింది అన్నారు. ఇంకా నువ్వు చేసిన పనికి కుటుంబం నుంచి వెలివేశారు. నా జీవితం ఇప్పుడు శూన్యం. నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా చేశావు. నీ వల్లే మా అత్త, మా నాన్న, మా అన్నయ్య అందరూ నన్ను చీ అనుకుని వెళ్ళారు. ఎందుకు నన్ను లవ్ చేశావు? నేను అడిగానా లవ్ చేయమని? నీ వల్ల అంటూ మధు ఇంకా మాట్లాడలోపే విక్కీ మధుని గట్టిగా హత్తుకున్నాడు. మాట్లాడలేదు మధు. విస్తుపోయింది. లోపల నుంచి అంతా చూస్తున్న జగదీష్, సునంద, మహాగారు షాక్ అయ్యారు. చూడు, నీ జీవితం నాశనం చేసింది, మనల్ని ఎల్లరిపాలు చేసింది ఎవరో కాదు, నీ వదిన. ఆ రౌడీని కొట్టి బయటికి నెట్టాను. కానీ వాడు మనకి ఫోటోలు తీశాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే ఇంతవరకు నేను ఎందుకు రాణిస్తాను? నీ జీవితం నేను ఎందుకు నాశనం చేస్తాను మధు? నిజాలేంటో అందరికీ నేను చెప్తాను కదా. కానీ ఇప్పుడు ఎవ్వరూ మన మాట వినరు. నా మాట విని ముందు నువ్వు కోపం కంట్రోల్ చేసుకో. మాటలు చెప్పినంత ఈజీ కాదు. నాపై మచ్చపడింది విక్రమ్ అంటూ విక్కీని దూరంగానే వెనక్కి నెట్టి కోపంగా చూసింది మధు. మొదటిసారి మధు కోపాన్ని చూస్తున్న విక్రమ్ షాక్ అయ్యాడు. నాకిప్పుడు కావాల్సింది ఇదంతా ఎవరు చేశారు అని కాదు. నేను స్పృహలో లేనప్పుడు నా ఒంటి మీద నువ్వు ఎందుకు చేయి వేశావు? గంభీరంగా వచ్చింది మధు మాట. చెప్పు, ఎందుకు నన్ను ముద్దు పెట్టుకున్నావు? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఏ అధికారం ఉందని నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావు? నిలదీసింది మధు. ఏం మాట్లాడలేదు విక్కీ. సూటిగా మధు కళ్ళల్లో చూస్తుండిపోయాడు. ఆడపిల్లగా పుడితే తెలుస్తుంది నీకు నేను పడే బాధ ఏంటో. స్పృహలో లేకుండా ఒక అమ్మాయిని ముద్దు పెట్టావు. అది అంతా చాలదు అన్నట్టు మా వాళ్ళ అందరి ముందు నన్ను లవ్ చేశానని చెప్పావు. చెప్పే సమయం సందర్భం ఇదేనా విక్రమ్ గారు? దాదాపు అరుస్తూనే అడిగింది మధు. సునంద, జగదీష్ గారు బాధపడ్డారు. ఇప్పుడు అర్థమవుతుంది మీ అమ్మ నాన్న ఎందుకు చనిపోయారో. నువ్వు ఇలా అడ్డదిడ్డంగా పెరిగినందుకే ఆ బాధ వాళ్ళు చూడలేరని ఆ దేవుడు వాళ్ళని త్వరగా తీసుకుని వెళ్ళిపోయాడు. మధు అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు విక్కీ. కానీ మధు భయపడలేదు. నీ మాటలకి, కంటి చూపులకి భయపడే మధుని కాదు. నువ్వు చేసిన పనికి
బంధాలకి దూరం అయ్యాను విక్రమ్ గారు. నా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అంటూ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది మధు. విక్కీ కంట్లో తడి అలుముకుంది. మధు మాటలు అతని మనసుకి గుచ్చుకున్నాయి. అన్నయ్య ప్లీజ్ మహా అంటూ విక్కీ కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? ఏడుస్తూ అడిగింది మహా. నువ్వు ఏడవకు మహా, ఇదంతా చేసింది శ్రీవల్లి కావచ్చు, కానీ ఇందులో విక్కీ తప్పు ఉంది. మధు మాటల్లో తప్పేం లేదు. తను అన్నీ కరెక్ట్గానే అడిగింది. తను స్పృహలో లేనప్పుడు విక్కీ అలాంటి పని చేసి ఉండాల్సింది కాదు కదా. ఇటు మన పరువు, మధు వాళ్ళ ఇంటి పరువు బయటపడింది. బయటికి వెళ్ళినా ఇప్పుడు అందరూ ఎన్ని మాటలు అంటారో. నాకే ఇంత భయంగా ఉందంటే తను ఆడపిల్లరా, తనకి ఎంత భయంగా ఉంటుంది చెప్పు. అవును, మీరు చెప్పింది నిజమే అండి. ఇక్కడ మనం తప్పు ఒప్పులు పక్కన పెడితే మధు పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇటు వల్ల అత్త కోపంగా మాట్లాడింది. ఏదో చేసి ముందు ఆ న్యూస్ ఆగేలా చూడండి. మధు బయటికి వెళ్ళింది, ముందు తనని ఫాలో చేయి అని ఆర్డర్ పాస్ చేసింది సునంద. మహా వెంటనే బయటికి వెళ్ళింది. సునంద జగదీష్ చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చి, ఏమండి మీ బాధ కోపం నాకు అర్థమవుతుంది. ప్లీజ్ ఈ విషయాల్లో మీరు శరత్తో మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి, లేదంటే గొడవ చాలా పెద్దదవుతుంది. మన వల్ల మధు అందరికీ దూరం అయ్యింది. ఒక ఆడపిల్ల కన్నిటికి మనం కారణం అయ్యాం. అది మనకి మంచిది కాదండి. మనకి ఆడపిల్ల ఉంది కదా. మధుకి జరిగినట్టు మహాకి జరిగి ఉంటే మన పరిస్థితి ఏంటి? సునంద అవునండి, ఆలస్యం చేస్తే మధు జీవితం కన్ఫ్యూషన్ మార్క్ అనిపిస్తుంది. అందుకే ముందు మనం విక్కీతో మాట్లాడి శరత్ ఇంటికి వెళ్దాం పదండి. ఏమని మాట్లాడుతావు సునంద? అక్కడ కృష్ణ కోసం ఆలోచించావా? కోరుకున్న అమ్మాయిని విక్కీ లవ్ చేశాడు. అది ఎంత బాధాకరం తెలుసండి. కానీ తప్పు ఎవరు ఒక్కరు మాట్లాడాలి. తప్పు మన వైపు ఉంది. అలా అని విక్కీ ఇదంతా కావాలని చేయలేదు. ఇందులో శ్రీహస్తం ఉందని మనమే నిరూపించాలి. పదండి. నువ్వు ముందు కంగారు పడకు సునంద, ఇప్పుడే వస్తాను ఉండు అని జగదీష్ విక్రమ్ రూమ్కి వెళ్ళాడు. రూమ్ చూడగానే షాక్ అయ్యాడు. జగదీష్ రూమ్ అంతా చిందరవందరగా ఉంది. పగిలిన గాజు ముక్కలు నేలంతా పరుచుకొని ఉన్నాయి. విక్కీ అంటూ చుట్టూ చూశారు జగదీష్ గారు, కానీ ఎక్కడా విక్కీ లేడు. తలపట్టుకొని బెడ్ మీద కూర్చున్నారు జగదీష్. కొనసాగుతుంది. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.